కంటి నీళ్లు కాదప్ప, ఇప్పుడు కావలసింది నిమ్మకాయ నీళ్ళే. నిమ్మకాయ నీళ్లు తాగి పుడ్చండి, దీక్ష వెళ్ళదా. తీసుకోమ్మా, తీసుకో. అది మీరు తాగండి. ముందు నువ్వు. మీరే తాగండి. ఏమప్ప అదే చంటి పిల్లకాయల మాదిరి నువ్వు తాగు నువ్వు తాగు. ఏమప్ప శ్రీనివాసరావా, నువ్వు అమ్మ వాడికి పట్టే, నువ్వు అయ్య వాడికి పట్టే. ఒరే వాటి వాళ్ళ నాన్న, మమ్మల్ని క్షమించు నాన్న. ఇక మీద అందరం ఒకే ఇంట్లో ఉన్నాం నాన్న. తండ్రి అనే పదానికి అర్థం త్యాగం అని మేము తెలుసుకోలేకపోయాం నాన్న. ఇక మేము ఎక్కడికి వెళ్ళాం, మీతోనే ఉంటాం. చెప్పండి నాన్న. అలా చెప్పేవాడిని అయితే ఇదంతా చేసేవాడిని కాదు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు చెప్పవలసింది మీ అమ్మ. ఆమెకి ఏది ఇష్టమైతే అదే చేయండి. ఏమ్మా? ఒకటే టీవీ, ఆ ఇంట్లో ఒకటే ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఇంట్లో ఏది చేస్తే అదే తినాలి. ప్రతి కుటుంబంలో తల్లి ఒక ఫలవృక్షం లాంటిదే. తన ఫలాలు తన నీడనే మొక్కలే చెట్లుగా పెరగాలనుకుంటుంది ఆ తల్లి వృక్షం. కానీ తెలివైన తోటమాలి లాంటి వాడు తండ్రి ఆ చెట్టు నీడని ఇమడలేని మొక్కల్ని వేరు చేసి విడివిడిగా నాటి ఉద్యానవనంగా మారుస్తాడు. ఇప్పుడు మీ నాన్నగారు చేసింది అదే. అందుకే మీరక్కడ ఉండాలి, మేమిక్కడ ఉండాలి. అంటే అంటే ఏమిరా అరివి కట్టముండా? రాష్ట్రంలో జిల్లాలన్నీ తనిదానే ఉండాయి, దేశంలో రాష్ట్రాలన్నీ తనిదానే ఉండాయి. అంత మాత్రం రాష్ట్రానికి దేశానికి లింకా లేకుండా పోయిందే. జెండా పండగ వచ్చిన రోజున ఏమిరా దేశమంతా ఒకటిదానే అవుతా ఉండాది, ఒక జెండాదానే ఎత్తుతా ఉండాది. అదే మాదిరి పండగ వచ్చినప్పుడు మీరంతా ఇక్కడికి రండి అప్ప, ఇక్కడ దా భోజనం చేయండి అప్ప. ఇంకో పండగ వచ్చినప్పుడు మీ అమ్మ వండిని నాన్న వండిని అప్పుడే తీసుకుపోండి అప్ప. ఆవిడదా ఏమప్ప శ్రీనివాసరావా, ఏమంటావా? బాగా చెప్పారు బదులయ్య గారు. నేను వస్తున్నా. అర్థమైంది సావిత్రి, తెలుసుగా. అందరికి భోజనాలు ఏర్పాటు చేయి. ఆవిడదా అమ్మంటే ప్రేమకు రూపం.